ఆన్సీ తీసుకో బిందెలు తీసుకో వాటర్ పడదాంప వాటర్ వస్తుంది చూసారా ఇస్తా చెల్లది లేస్తలేవు చెల్లకు ఇయ్యదట ఒకటి ఇయ్యవా అవి రెండు తీసుకుపోతావా ఆగు జరుగు జరుగు చెల్లె ఏడిపియకు జరుగు తీసుకోబో అక్కడ ఉన్నాయా నువ్వు అవి పట్టుపో అయిపోయిందా దా పడదా వాటర్ పట్టినరా ఏవి వాటర్ అయితే పట్టేసాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే మంజీరా వాటర్ వచ్చాయి, 2 డేస్కి ఒకసారి అయితే వస్తాయి. అవైతే పట్టేశాను. మా చిట్టి పాపలు అయితే చక్కగా బిందెలు అయితే అక్కడికి తీసుకువెళ్ళారు చూసారా. అలాగే వాటర్ పట్టేసుకున్నాను. మార్నింగే వెజిటేబుల్స్ అన్నీ కూడా బుక్ చేశాను. వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి. ఆనియన్స్ అండ్ టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బెండకాయలు, బీరకాయలు అవన్నీ కూడా బుక్ చేశాను. గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. నైటే కడుగుదాం అనుకున్నాను కానీ నైట్ అయితే ఇక పిల్లలు పడుకుంటామంటేను వాళ్ళని పడుకోబెట్టేసాను త్వరగానే. ఇక విన్సి తొందర తీసుకో. తోమవు విన్సి, ఆన్సి తోము. తుడుచుకో విన్సీ, విన్సీ ఎత్తుకుంటా. చెప్తాను ఉన్నాయి కప్పుగా.
గిన్నెలు కడిగేసాను. అలాగే పిల్లలకైతే బ్రష్ చేపించి మొహం కడిగాను. నెక్స్ట్ ఊడ్చేసాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దోసలు అయితే వేస్తూ ఉన్నాను. నిన్నటి పిండి ఉండే అదైతే దోసలు వేస్తున్నాను. చట్నీ అయితే ఏమీ చేయలేదు. నైట్ టమాటా కర్రీ చేశాను, అదైతే ఉండే. దాంట్లోనైనా చాలా బాగున్నాయండి టేస్టీగా దోసలు. కర్రీ స్టైల్లో కూడా దోసలు చాలా బాగుంటాయి టేస్టీగా. నేను కర్రీస్ ఉంటే కనుక చట్నీ చేయను, ఏమీ లేకుంటే కనుక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. మా చిట్టి పాపలు అయితే దోసలు చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి అయితే దోసలు అయితే వేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా వీక్లీ 3 టైమ్స్ అయితే వేస్తూ ఉంటాను దోసలు. చాలా బాగుంటాయి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చిట్టి పాపలు. అందుకని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దోసలు అయితే తిన్నాము. దోసలు తిన్న తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే రైస్ పెట్టాను. అలాగే కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే కాకరకాయ కర్రీలో ఎక్కువగానే పడుతుంది కదా, ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసేసుకొని మొత్తం కూడా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దాంట్లోకి కారము, ధనియాల పొడి, సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ అయితే టమాటాలు ఒక 2 వేసాను. 2 టమాటాలు వేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఆ లోపు అయితే నేను కర్రీ ఉడికే అంతలోపు ఇవి ఆనియన్ స్టాండ్ ఉంటుంది కదా, దాన్ని అయితే కడుగుదామని క్లీన్ చేద్దామని అయితే కడుగుతున్నాను. ఆనియన్స్ అయితే అయిపోయాయి, అందుకని చెప్పేసి దాన్ని మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే దాన్ని అయితే మంచిగా నీట్గా తోమేసుకొని కడిగేసుకొని ఎండలో ఒక 1/2 అవర్ పాటు ఆరబెట్టుకొని దాంట్లో ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ అయిపోయినప్పుడల్లా ఇలా వాష్ చేసుకుంటే మంచిది కదా, ఎందుకంటే కొన్ని ఆనియన్స్ పాడైపోయినవి ఉంటాయి. అలాగే మనం మళ్ళీ ఆనియన్స్ వేసినట్లయితే కనుక మళ్ళీ అంత స్మెల్ వస్తుంది. అందుకని చెప్పేసి అయితే ఎప్పుడు కూడా నేను ఆనియన్స్ అయిపోయినప్పుడల్లా ఇలా స్టాండ్ని అయితే వాష్ చేస్తూ ఉంటాను. వాష్ చేసి మళ్ళీ ఆనియన్స్ వేస్తూ ఉంటాను. అదైతే నీట్గా కడిగేసుకుంటున్నాను.
టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈవినింగ్ అలా చాలా హెడేక్గా ఉందని చెప్పేసి టీ ప్రిపేర్ చేసుకొని అయితే తాగేసాను. అంతేనండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్